హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో మనం ప్రిపోజిషన్ వర్డ్స్ ఆన్, ఓవర్, అబౌవ్ వీటి గురించి మనం తెలుసుకుందామండి. ఓకేనండి. ఆన్ పైన, మీద. ఓకే. ఓవర్ పైగా, మీదగా. అబౌవ్ పైన, మీద. ఇక్కడ మూడిటి యొక్క తెలుగు మీనింగ్ కూడా మనకి ఒకేలా ఉందండి. కానీ ఇంగ్లీష్లో వీటి యూసేజ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో అదేంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకి చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనండి. నౌ ఆన్. ఆన్ ఈజ్ యూజ్డ్ వెన్ దేర్ ఈజ్ ఎనీ టైప్ ఆఫ్ వైల్ కాంటాక్ట్. కాంటాక్ట్ మీన్స్ టచ్. టచ్ అంటే ఒకసారి ఓకే ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. సో ఏ క్యాట్ శాట్ ఆన్ ద వాల్. ఏ క్యాట్ శాట్ ఆన్ ద వాల్. మనకి ఇక్కడ దిస్ వన్ ఈజ్ ఏ వాల్. ఇది వాల్ అనుకుందామండి. ఓకే. ఈ వాల్ మీద మనకి ఏముంది? ఆన్ ద వాల్ ఏముందండి? క్యాట్ ఉంది అన్నమాట. సో ఈ వాల్ పైన క్యాట్ ఉంది. సో ఈ క్యాట్ ఈ పై భాగాన్ని టచ్ అయ్యి ఉంది కాబట్టి, వాల్కి పై భాగాన్ని టచ్ అయ్యింది కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ వాడు మనం యూజ్ చేయాలి. ఓకే. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఆల్సో దిస్ వన్ ఈజ్ ఏ బాక్స్. దిస్ వన్ ఈజ్ ఏ బాల్. సో హౌ కెన్ యూ సే? ఎలా చెప్పగలదు ఇది మనం? ఏ బాల్ ఆన్ ద బాక్స్. ఏ బాల్ ఆన్ ద బాక్స్. సో ఈ బాల్ అనేది బాక్స్కి టచ్ అయ్యింది కదా. సో పై భాగాన్ని బాల్కి టచ్ అయ్యి ఉంది, పైన ఉంది. సో మనం ఏం యూజ్ చేయాలి ఇక్కడ? ఆన్ అనే ప్రిపోజిషన్ వాడు మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలండి. ఓకే. నౌ ఓవర్. ఓవర్ ఈజ్ యూజ్డ్ వెన్ సంథింగ్ ఈజ్ ఆన్ టాప్ బట్ దెర్ ఈజ్ నో కాంటాక్ట్. హియర్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో నో కాంటాక్ట్. నో కాంటాక్ట్ మీన్స్ నో టచ్. చూడండి రెండింటికి కూడా చాలా ఇవి ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ బర్డ్స్. ఇవన్నీ బర్డ్స్ అనుకుందామండి. సో దిస్ వన్ ఈజ్ ఏ లేక్. ఇది ఒక సరస్సు అనుకుందాం, లేక్. సో దీస్ ఆర్ బర్డ్స్. దీస్ ఆర్ బర్డ్స్. సో ఈ బర్డ్స్కి లేక్కి ఏమైనా సరే టచింగ్ ఉందండి. సో కాంటాక్ట్ ఉందా? నో కాంటాక్ట్. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ ఓవర్. ఓవర్ అనేది సో టచ్ పై భాగాన్ని ఉంటుంది కానీ టచ్ అనేది ఉండదు. అటువంటి సందర్భంలోనే మనం ఈ ఓవర్ అనే ప్రిపోజిషన్ వాడు మనం యూజ్ చేయాలి. సో బర్డ్స్ ఫ్లూ ఓవర్ ద లేక్. బర్డ్స్ ఫ్లూ ఓవర్ ద లేక్ అంటే సరస్సు మీదుగా అవి ఎగిరినాయి. బర్డ్స్ అనేవి సరస్సు మీదుగా ఎగిరినాయి అని మనం చెప్పొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ నో కాంటాక్ట్, ఇక్కడైతే కాంటాక్ట్. ఇక్కడ కాంటాక్ట్ ఉంది అంటే టచ్ ఉంది. చూసారా, పై భాగాన్ని క్యాట్కి టచ్ ఉంది, వాళ్ళకి టచ్ ఉంది కాబట్టి మనం ఆన్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేసాం. ఇక్కడ బర్డ్స్కి లేక్కి టచ్ అనేది లేదు కాబట్టి ఓవర్ అనే ప్రిపోజిషన్ వాడు మనం ఇక్కడ యూజ్ చేసాం. సో అంటే ఇక్కడ నో కాంటాక్ట్, హియర్ ఆల్సో కాంటాక్ట్ ద వాల్. ఇక్కడ క్యాట్ అనేది వాల్కి కాంటాక్ట్ అయ్యింది. సో ఇక్కడ బర్డ్స్ అనేది లేక్స్కి కాంటాక్ట్ అవ్వకుండా పై భాగాన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఓవర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేసాం. ఓకే. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నానండి. దిస్ వన్ ఈజ్ ఏ బాక్స్. సో ఈ బాక్స్కి పై భాగాన్ని మనకి బాల్ ఉంది అనుకుందామండి. ఓకే. బాక్స్కి పై భాగాన్ని ఏముందండి? బాల్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఈ బాక్స్కి బాల్కి నో కాంటాక్ట్ అంటే టచ్ అనేది లేదు. సో ఇలా ఉంటే మనం ఓవర్ అనే ప్రిపోజిషన్ వాడు మనం యూజ్ చేయాలి. ఓకేనండి. సో ఈ ఓవర్ అనే ప్రిపోజిషన్ వాడికి మూమెంట్ ఉంటుంది, పొజిషన్ ఉంటుంది. అంటే ఎగిరే పక్షులకి మనం మూమెంట్ చూపించవచ్చు. సో బాల్ పై భాగాన్ని ఉంది అని చెప్పడానికి కూడా అంటే ఇక్కడ పొజిషన్ మాత్రమే ఉంది. సో దానికి కూడా మనం ఏం చేస్తాం? ఓవర్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ అబౌవ్. అబౌవ్ అనే ప్రిపోజిషన్ వాడిని ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే. ఈ అబౌవ్ అనే ప్రిపోజిషన్ వాడిని ఏదైనా టూ ప్లేసెస్ కానీ టూ థింగ్స్ కానీ వేరే దానికన్నా ఒకటి ఎత్తులో ఉంది అని చెప్పడం కోసం ఈ అబౌవ్ అనే ప్రిపోజిషన్ వాడిని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూ హ్యావ్ టు అబ్జర్వ్. మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ యూ నువ్వు అనుకుందాం. సో ఈ బ్రాంచ్ మీద ఒక క్రో ఉందనుకున్నాం. దేర్ ఈజ్ ఏ క్రో ఆన్ ద బ్రాంచ్ అబోవ్ యూ. అంటే నీకన్నా ఎత్తులో ఎవరున్నారు ఇక్కడ? క్రో అనేది ఉంది. సో నీకన్నా ఎత్తులో ఉంది. సో ఇలాంటి ప్లేస్లో మనం అబోవ్ని యూజ్ చేస్తామట. ఓకే, నెక్స్ట్ అలాగే అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయండి. సో దేర్ ఈజ్ ఏ మిర్రర్ అబోవ్ ద సింక్. దేర్ ఈజ్ ఏ మిర్రర్ అబోవ్ ద సింక్ అంటే సింక్ కన్నా ఎత్తులో మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ మిర్రర్ అనేది కనిపిస్తుంది. సో ఇలాంటి ప్లేస్లో మనం అబోవ్ని యూజ్ చేస్తామండి. ఓకే, ఇక్కడ 2 ప్లేసెస్ అవ్వచ్చు, 2 థింగ్స్ అవ్వచ్చు. ఓకేనా? సో అలాంటి సందర్భంలో మనం ఇక్కడ అబోవ్ అనే ప్రిపోజిషన్ వాడిని యూజ్ చేయాలండి. మరొకసారి అర్థం అవడం కోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ వన్ ఈజ్ ఏ బాక్స్. సో బాక్స్ పై భాగాన్ని బాల్ పెట్టాం మనం. ఓకేనా? ఏ బాల్ ఆన్ ద బాక్స్ అంటే ఈ బాల్ ఈ బాక్స్కి కాంటాక్ట్లో ఉంది. నో మూమెంట్, కాంటాక్ట్లో ఉంది. మూమెంట్ ఏమీ లేదు, కాంటాక్ట్లో ఉంది. కాంటాక్ట్లో అంటే ఏంటి? టచ్లో ఉంది. సో అటువంటి సందర్భంలో మనం ఆన్ అనే ప్రిపోజిషన్ వాడి మనం యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఈ బాల్కి పై భాగాన్ని బాల్ పెట్టాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? నో ఎనీ కాంటాక్ట్ విత్ ద బాక్స్. అసలు కాంటాక్ట్ అనే లేదు. ఈ బాల్కి ఈ బాక్స్కి అసలు టచింగ్ అనేది లేదు. సో అటువంటి సందర్భంలో మనం ఏమి యూజ్ చేయాలి? ఓవర్. ఓకే, నో కాంటాక్ట్ యూజ్ ఓవర్. నో కాంటాక్ట్ యూజ్ ఓవర్. ఇక్కడ కాంటాక్ట్ లేదు కాబట్టి ఓవర్ అనే ప్రిపోజిషన్ వాడి యూజ్ చేయాలి. ఇది కాంటాక్ట్లో ఉంది కాబట్టి, టచ్లో ఉంది కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ వాడి యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ అబోవ్. అబోవ్ అనేది మనం ఎలాగా 2 ప్లేసెస్ కానీ 2 థింగ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు ఒకటి ఇంకొక దానికన్నా ఎత్తులో ఉంది అని చెప్పడానికి మనం అబోవ్ని యూజ్ చేస్తాం. ఓకే, అవి టచ్లో ఉండవు, మూమెంట్ ఉండదు, కానీ ఒకటి వేరే దానికన్నా ఎత్తులో ఉంటుంది. సో అలాంటి సందర్భంలో మనం అబోవ్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం. ఓకే, నౌ స్మాల్ టెస్ట్. ఇప్పుడు చూడండి. ఏ క్యాట్ సాట్ డాష్ ద వాల్. అంటే క్యాట్ ఎక్కడ కూర్చుందండి? సో వాల్ మీద కూర్చుంది. సో టచ్లో ఉంది అంటే అది కాంటాక్ట్లో ఉంది. క్యాట్ దేనికి కాంటాక్ట్లో ఉంది? వాల్కి కాంటాక్ట్లో ఉంది. సో అప్పుడు మనం ఏ ప్రిపోజిషన్ వాడు రైట్ చేయాలి? ఆన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు కదా ఈ పిక్చర్ని, చూడండి. ఓకే, అప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ వాడు ఇక్కడ రైట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. బర్డ్స్ ఫ్లూ డాష్ ద లేక్. ఓకే, ఇక్కడ మీరు గమనించారా? ఫ్లూ అంటే ఎగిరాయి. సో ఎగిరాయి అనగానే మనకి లేక్ టచ్లో ఉందా? లేదు కదా, నో కాంటాక్ట్. ఇక్కడ లేక్కి బర్డ్స్ కాంటాక్ట్లో లేవు. లేక్ పైన అవి ఫ్లూ అయ్యాయి, ఎగిరాయి. సో మనం అప్పుడు ఏమి రైట్ చేయాలి? ఓవర్. ఓవర్ అనే ప్రిపోజిషన్ వాడి ఇక్కడ మనం రైట్ చేయాలి. ఓకే, చూడండి. ఇక్కడ రెండిటికి మధ్య నో కాంటాక్ట్ అంటే టచింగ్ లేదు, పై భాగానవి ఎగిరాయి. సో లేక్కి పై భాగాన్ని ఎగిరాయి కాబట్టి మనం ఓవర్ అనే ప్రిపోజిషన్ వాడు మనం ఇక్కడ యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్. దేర్ ఈజ్ ఏ మిర్రర్ డాష్ ద సింక్. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే మిర్రరు సింక్కి అడుగు భాగాన్ని ఉంటుందా, పై భాగాన్ని ఉంటుందా? సో పైన ఉంటుంది కదా. అయితే ఇక్కడ మనం దెర్ ఈజ్ ఏ మిర్రర్ డాష్ ద సింక్. ఏవైనా 2 ప్లేసెస్ కానీ 2 థింగ్స్ కానీ ఒకదానికంటే ఒకటి కొంచెం ఎత్తులో ఉంటే అప్పుడు మనం ఏమి ఇక్కడ రైట్ చేయాలని చెప్పానండి? అబోవ్ అనే ప్రిపోజిషన్ వాడి ఇక్కడ మనం రైట్ చేసుకోవాలి. ఓకే, నౌ దెర్ ఈజ్ ఏ మిర్రర్ అబోవ్ ద సింక్. ఇక్కడ గమనించారు కదా మీరు? సో సింక్ పై భాగాన్ని మనకి ఏం కనిపిస్తుంది? మిర్రర్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ వస్తువు కంటే ఇది కొంచెం ఎత్తులో ఉంది కాబట్టి మనం ఇక్కడ అబోవ్ అనే ప్రిపోజిషన్ వాడిని యూజ్ చేస్తాం. ఓకే, ఈ క్లాస్ మీకు ఎంతవరకు అర్థమైనది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దండి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆన్, ఓవర్, అబోవ్ ఉపయోగించి నాకు సెంటెన్స్ కామెంట్ సెక్షన్లో ఓన్గా తయారు చేసి పెట్టండి. ఓకేనండి.